ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 14:22. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడు, మమ్మల్ని అందరినీ బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తపడిచిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. 10 మార్లు దేవుణ్ణి శోధించారంట ఇజ్రాయేల్ ప్రజలు. అందులో మొదటి సందర్భం ఎర్ర సముద్రం దగ్గర మనం ధ్యానించుకుంటూ వచ్చినాం గత వారం. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఐగుప్తు ఫరో సైన్యం ఎప్పుడైతే తరుముతూ ఉన్నారో, ఎవరైనా బలవంతం చేశారా ఈ ఇజ్రాయేల్ ప్రజలను బయటికి రమ్మని బానిసత్వం నుంచి? లేదు, వారే దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థించారు. ఆ మొరను దేవుడు ఆలకించి మోషేని పంపించాడు. వాళ్ళని బలవంతం ఐగుప్తు నుంచి తీసుకురావడం లేదు, వాళ్ళు మొరపెట్టగానే దేవుడు వాళ్ళని విడిపించి తీసుకొస్తూ ఉన్నాడు. అలా వస్తున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, ఫరో సైన్యం తరుముకొస్తున్నప్పుడు వాళ్ళు మరి సనిగినటువంటి సనుగులు మనం వింటా వచ్చినాం గత వారం. ఇక్కడ గమనించాలి ప్రియులారా, దేవునికి కనెక్ట్ అయినటువంటి వారు, దేవుని వైపు చూసేటువంటి వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, సమస్యల వైపు చూసేటువంటి వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఒక అద్భుతమైన విషయాన్ని మనం గతంలో ధ్యానించాం. ఎవరైతే ఇక్కడ మోషే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని స్వరం వింటున్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని నామాన్ని మహింపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి మోషే అన్నాడు, భయపడకండి, ఇంకా మీరు వాళ్ళని చూడరు, ఈ రోజుతోనే లాస్ట్ అంటూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ఏమంటూ ఉన్నారంటే, వచ్చేస్తున్నారు, ఇక్కడే మమ్మల్ని సమాధి చేసేస్తారు, ఇక్కడ మమ్మల్ని చంపి పడేస్తారు, కాబట్టి మా జీవితం, మా చాప్టర్ ఇక్కడతో క్లోజ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మోసే ఏమో వాళ్ళు సమాధి పెట్టెల్లోకి పరుగులు తీస్తున్నారని చెప్పి మోసే అంటుంటే, ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, మేము సమాధి పెట్టెల్లోకి మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని సమాధి పెట్టెల్లో పెడతారంటూ ఉన్నారు. గమనించాలి, ఎందుకని ఈ యొక్క వేరియేషన్ వచ్చిందంటే, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఫోకస్ సమస్య మీద ఉంది, కానీ మోసే ఫోకస్ అంతా కూడా దేవుని మీద ఉంది. దేవుని వైపు చూసేటువంటి వారికి ఎదురుగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నటువంటి విషయం మోసే గారికి తెలుసు. కాబట్టే చూడండి, మోసే గారు ఏమన్నాడు, ఓకే సైన్యం వస్తున్నా, భయపడకండి, కనీసం ప్రార్థన కూడా చేయలేదు, దేవుని కూడా అడగలేదు, కానీ మాట అన్నాడు ఆయన, ఇక మీరు చూడరు అని చెప్పి. సరే, అటువంటి అద్భుతం జరిగింది. మోషే గారు కర్ర చాపాడు, సముద్రం 2గా చీల్చబడింది, ఆ ఫరో సైన్యం అంతా కూడా అందులోకి రావడం జరిగింది. మళ్ళీ మోషే గారు కర్రను చాపటం, ఆ సముద్రం, ఆ సమాధి పెట్టి డోర్ ఎలాగైతే క్లోజ్ చేస్తారో కదా, సమాధిలోకి వెళ్ళిన తర్వాత సమాధి పెట్టిలు ఎవరినైనా సరే పెట్టిన తర్వాత ఏం చేస్తారు, పై డోర్ క్లోజ్ చేస్తారు. అలాగే మోషే గారు కూడా, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు చాలా జాగ్రత్తగా విన్నారు. ఎప్పుడైతే ఐగుప్తు యొక్క ఫరో యొక్క సైన్యం మరి ఈ యొక్క సముద్రంలోకి వచ్చిందో, వెంటనే సమాధి పెట్టెకు మూత వేసినట్లుగానే ఆ సమాధి పెట్టెలకు వాళ్ళందరూ చేరగానే మోసే గారు ఆ సమాధి పెట్టె మూత వేస్తాడనమాట. అది 1 కాదు, 2 కాదు, ఆర్డినరీ పర్సన్స్ కాదు, ఫరో సైన్యం అంతా కూడా అందులో మొత్తం జల సమాధి చేయబడ్డారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవితంలో చాలా చిన్న విషయంగా భావిస్తాం. ఈరోజు ఏదైతే సమస్య మనల్ని తరుముతూ ఉందో, దేవుడు దాని మీద విజయం ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మోషే వలె మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే అటువంటి కార్యాలను ఈ రోజున మనం చూడగలుగుతాం. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఫరో సైన్యం అంతా కూడా జల సమాధి చేయబడింది. జల సమాధి పెట్టెలో మోసే గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ సమాధి పెట్టెను క్లోజ్ చేశాడు మోసే గారు. అర్థమవుతుందా? అంటే నేను మన వాడుక భాషలో చెప్తున్నాను. సముద్రాన్ని ఒక సమాధి పెట్టిగా మనం భావించినట్లయితే, సమాధి పెట్టెలో వ్యక్తిని పెట్టి ఎలాగైతే క్లోజ్ చేస్తామో అలాగే క్లోజ్ అయిపోయింది. అక్కడతో ఇంకా నిజంగా మోషే గారు ఏ మాట అయితే చెప్పాడో అది నెరవేరింది. ఎందుకని? మోషే సొంత ఆలోచన చెప్పలేదు, సొంత మాట చెప్పలేదు, దేవుని దగ్గర నుంచి తీసుకుని దేవుని యొక్క మనస్సును గ్రహించి చెప్పగలిగాడు. కాబట్టే అది నెరవేర్చబడింది. హల్లెలూయా. కాబట్టి అది ప్రవచనమైనా లేకపోతే ఏదైనా సరే దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడు
అది దేవుని వాక్యమే అయినప్పుడు, దేవుని చిత్తం అయినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడతారు. మోషే గారు చెప్పినట్టుగానే ఫరో సైన్యాన్ని ఇంకా చూడరు, ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. గమనించాలి. అలా జరిగినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం చూసుకుంటాం, ముందుకెళ్దాం. నిర్గమకాండం లో కొన్ని విషయాలు దేవుడు మనకి ఆల్రెడీ తెలియజేశాడు కాబట్టి ఒకటో సందర్భం. ఈరోజు మనం రెండో సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. అదంతా మనం గతంలో చూసినటువంటి సందర్భం. 16వ వచనం, నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనలను, అతని రథములను, అతని గుర్రపు రౌతులను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలన, అతని రథముల వలన, అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాను ఐగుప్తీయులు తెలుసుకుందురు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఐగుప్తీయులు సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించిన అది మేఘము గనుక వారికి చీకటి కలుగు. సరే, ఇట్లా జరుగుతూ వచ్చినటువంటి సందర్భంలో 29వ వచనం మనం చూసినట్లయితే ప్రియులరా, 28ని చూద్దాం. నీళ్లు తిరిగి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఈ మాట ఎక్కడ చెప్పాడు? మోసే గారు ముందే చెప్పాడు. చెప్పిన రీతిగానే జల సమాధి చేయబడ్డారు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె నిలిచేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది జరిగినటువంటి విషయం. తర్వాత ఏం జరిగింది? 30వ వచనం, ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమును చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసినటువంటి గొప్ప కార్యం ఇశ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి భయపడ్డారు. మళ్ళీ సనుక్కున్నటువంటి మోసే గారిని గౌరవించడం, మోసే గారు దేవుని సేవకుడు అని చెప్పి గౌరవించడం ప్రారంభించారు, రెస్పెక్ట్ ఇవ్వడం ప్రారంభించారు. గమనించాలి. మనం కూడా చాలాసార్లు మన యొక్క దైవ సేవకుల మీద, లేకపోతే మనకంటే కొంచెం దైవకంగా నడిపిస్తున్నటువంటి సనుగుతూ ఉంటుంటాం, కొంచెం ఇబ్బంది పడుతుంటాం. ఎందుకంటే మనకు వచ్చిన శ్రమలు బట్టి వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని, సంఘస్థుల్ని అందరిని కూడా దూషిస్తూ ఉంటుంటాం. గమనించాలి ప్రియులారా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవత దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. జరిగిపోయింది, 6 నెలలు నడిచారు, ఎంత అద్భుతం ఎంత అద్భుతం అని చెప్పి అందరూ కూడా ఆనంద సంతోషాలతో మరి నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో 15వ అధ్యాయం చూసినట్లయితే అప్పుడు మోసే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసెను. ఆయన మిగులు అతిశయించి జయించిన గుర్రము దాని రౌతు ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనుకుంటూ చక్కగా వాళ్ళు ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయనను నేను మహిమను నుతించేదను. యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని చెప్పి ఆయనకి పేరు. ఆయన ఫరో రథంలో ఆయన సేవను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. ఈ విధంగా స్తుతిస్తున్నారు. మరి ఇక్కడ 8వ వచనం చూసినట్టయితే నీ నాసికారంధ్రమున ఊపిరి వలన నీళ్ళు రాశిగా కూర్చబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ వస్తూ ఉన్నారు. వచ్చినప్పటికీ ఏమైందంటే రెండో సందర్భం మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిశోధించారు, శోధించారు, దేవునికి బాధ కలిగించారు. ఆ సందర్భాల్లో రెండో సందర్భం ఈరోజు నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మిరియాము వారితో కలిసి 22వ వచనం, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.
రెండవ సందర్భంలో ఎక్కడ వాళ్ళు సనిగారు అంటే 23వ వచనం, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుపనగా. ఎంత అద్భుతంగా ఉన్నదండి ఇక్కడ అంతా కూడా ఈ విషయం. వాళ్ళు ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు, ప్రార్థించారు కదా. ప్రార్థించలేదు, మొరపెట్టలేదు, వాళ్ళు మరుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు దేవుని స్తుతించేటువంటి వారు అద్భుతాన్ని చూడగలుగుతారు. ఇక్కడ గమనించినట్లయితే మాకు అక్కడ సమాధులు లేవే, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేలా చూస్తున్నాం అని చెప్పి మోసే ఇతను వాళ్ళు అంటే మోసే అంటే మీరెంత ఇతకు సమాధి అయిపోతారు, సమాధి చేయడానికి దేవుడు తీసుకురాలేదు మిమ్మల్ని, వాళ్ళ సమాధి అవుతారు, వాళ్ళ సమాధి పెట్టిలోకి వస్తున్నారని చెప్పి మోసే గారు మనం భయపడొద్దని ధైర్యపరిచాడు. మోసే గారు పలికినటువంటి మాట దైవ సేవకుడు కాబట్టి దేవుని యొక్క స్వరం ద్వారా పలుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరింది. సరే, అద్భుతం జరిగింది, ఆరిన నేల సముద్రం 2 పాయల అని చెప్పి వాళ్ళ ఆనందానికి అవదలేవు. మిరియం గారు పాట పాడుతుంటే, మోసే గారు పాట పాడుతుంటే అందరూ గంతులు వేసుకుంటూ సంతోషంతో మునిగి తేలిపోయారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అద్భుతమే కదా. ఎర్ర సముద్రంలో నడవడం ఏంటి అసలేని, సముద్రం ఆరిపోవటం ఏంటి అసలని వాళ్ళకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది అనమాట. దేవుడు చేసిన మహోన్నత కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని చూసి చాలా అద్భుత రీతిలో దేవుని మహింపరిచారు, గంతులు వేశారు, చాలా సంతోషం, ఉల్లాసం, ఉత్సాహంతో సెలబ్రేషన్స్లో ఉన్నారనమాట. సెలబ్రేషన్స్లో ఉండి మునిగి తేలుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా ప్రియులరా? 15వ అధ్యాయం 22వ వచనం, మోషే సముద్రం నుండి జనులను సాగజేయగా వారు అప్పుడు ఆ ఆనందంతో మునుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మోసే ఎలా నడిపిస్తున్నాడు, నడండి ఆయన మోసే చెప్పట్లేదు. ప్రతి వారు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఉన్నారు. పగలేమో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఈ పగల మేఘస్తంభం దిగితే కూర్చుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మేఘస్తంభం పైకి లేచిందో అందరూ లేవలసిందే, ఎప్పుడైతే మేఘస్తంభం కదిలిందో వాళ్ళంతా కూడా కదులుకుంటూ వెళ్ళిపోవలసిందే. ఇది వాళ్ళ యొక్క ప్రయాణ విధానం అన్నమాట. నైట్ కూడా అంతా అగ్నిస్తంభం. సో ఈ పగలో ఎప్పుడైతే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారో ప్రియులారా, సెలబ్రేషన్స్లో మునిగిపోయారు, సంతోషంలో మునిగి తేలుతున్నారు. వెంటనే మేఘం పైకి లేచింది. మోసే లేవండి. మేఘం పైకి లేచింది కాబట్టి మనమంతా లేవాలి, లేచారు. అప్పుడు మేఘం వెళ్తూ ఉన్నది వారికి ముందుగా. వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు సముద్రం నుంచి వచ్చిన ప్రజలు, ఆరణ్యాలు నడిచిన ప్రజలు ఆ అద్భుతాన్ని బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చాలా ఆనంద సంతోషాలతో 3 రోజులు నీళ్ళు లేవు. చెప్పాలంటే ఒక విధంగా ఫాస్టింగ్ అనమాట. 3 రోజులు నీళ్ళు లేవు, 3 రోజులు ఆహారం లేదు, కానీ ఆనందంతో నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మనం కూడా చూడండి, ఆనందం ఎక్కువైనప్పుడు ఆహారం తీసుకోం, ఆహారం అవసరం లేదు, ఇంకా ఆ ఆనందంతో కడుపు నిండిపోతుంది కాదంటారా? చాలామంది జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఆనందంతో కడుపు నిండిపోయింది మాట. కాబట్టి వాళ్ళు నడిచేస్తూ ఉన్నారు 3 రోజులు. నేను చెప్పిన మాటలు కాదు, మీరు జాగ్రత్తగా వినండి. 22వ వచనం, నిర్గమకాండం 15:22, మోషే ఎర్ర సముద్రం జనులను సాగజేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. 3 days దే ఆర్ వాకింగ్ అన్నమాట. 3 రోజులు నడుస్తున్నారు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఏ విధమైనటువంటి మరి వాళ్ళకి నొప్పి లేదు, బాధ లేదు, దాహం కూడా లేదు. ఎందుకంటే అద్భుతాన్ని చూశారు కదా. మన జీవితంలో కూడా చాలామంది జీవితాలు ఎట్లా ఉంటుంటాయి అనమాట. సనగరు, గొనగరు, దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి చక్కగా ఆనందంతో, సంతోషంతో నడుస్తూ వెళ్తుంటుంటారు. జీవితం 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా. పూసిన 3 పువ్వులే, కానీ 6 కాయలు వచ్చేసాయి. అబ్బా, రెట్టింపు ఆశీర్వాదం యోబు గారికి వచ్చినట్టు. జీవితం చాలా సంతోషం. బ్రదర్, మేము అడిగిన దాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, చాలా అద్భుతం చేశాడు, మరి మా ప్రార్థన ఆలకించాడు దేవుడు. కృతజ్ఞత కూడికి పెడతారు. చాలా అద్భుతమైనటువంటి దేవుని నామాన్ని మహింపరుస్తుంటుంటారు. ప్రైజ్ గాడ్. గర్భఫలం లేదనుకున్నాం బ్రదర్, కానీ గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం రాదనుకున్నాం బ్రదర్, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బాగానే ఉంది, స్తుతించారు. కొన్ని రోజులు గడుస్తాయి. మీ జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ జరిగి ఉంటుంది కదా. మన జీవితంలో దేవుడు అద్భుతం చేసిన తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుందో చూస్తారు. 3 రోజులు గడిచిన తర్వాత నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదాం మోసే మీద సనిగారు. ఇక్కడ నీళ్లు లేని చోటికి నడిపించింది ఎవరు అంటే దేవుడే. మారా అనేటువంటి ప్లేస్కి నడిపించింది ఎవరు అంటే దేవుడే. షూరు అరణ్యం గుండా నడిపించింది ఎవరంటే దేవుడే. అదేంటి బ్రదర్,
దేవుడు అన్ని మేలే చేస్తాడు కదా అంటుంటారు. మీరు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ పోలీస్ ట్రైనింగ్ అన్ని ఇచ్చినప్పుడు చూసినట్లయితే ప్రియులరా, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చే ముందు వాళ్ళకి ఆ జాబ్లో వాళ్ళు ప్రవేశపెట్టే ముందు ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది అనమాట. ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేస్తారంటే వాళ్ళని బురదలోంచి నడిపిస్తారు. మీరు చూడండి, గూగుల్లో కూడా చూడొచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో చక్కగా తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే బురదలోను, ఆ బురదలో ఇక్కడ మునిగి అక్కడ తేలాలి. ఇంత ఒక గొట్టంలాగా ఉంటుంది అనమాట, ఇది వాటర్ వెళ్ళే పైప్ లాగా. దాని గుండా నడుచుకుంటా లోపల నుంచి వెళ్ళాలి, బయటికి రావాలి. ఇవన్నీ ఎవరు పెడతారంటే దొంగలు కాదు, విరోధులు కాదు, డైరెక్ట్ అధికారులు పెడతారనమాట. ఈ పరీక్షలన్నీ పెడతారు. పరీక్షలు అవి శిక్ష కాదు, శిక్షణ. ఈ పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత వాళ్ళని అప్పుడు రక్షక భటులుగా పెడతారు. ఎందుకని అలా చేస్తారు అంటే వాళ్ళు రేపన్న రోజు శత్రువు వీళ్ళ మీద దాడి చేస్తే దాన్ని ఎలా ఎదుర్కొని బయటికి రావాలో మెలకు మాట్లాదంతా కూడా. వాళ్ళని హింస పెట్టలేదు, బాధ పెట్టలేదు. కానీ మనకై ఆ ట్రైనింగ్ పీరియడ్లో అనిపిస్తుంది, ఎందుకురా బాబు ఇటువంటి ఉద్యోగం ఇంత కష్టపెడుతున్నారు, వీళ్ళు ఇంత బాధ పెడుతున్నారు వెళ్ళి జీతం కోసం అనుకుంటుంటాం. అది మన మేలు కొరకే. ఈ సత్యం తెలియదు. స్కూల్లో జాయిన్ అయిన వెంటనే పిల్లవాడికి మనం ప్రియులరా, స్కూల్లో జాయిన్ అయిన వెంటనే పిల్లవాడికి కొత్త బ్యాగ్ కొనిస్తాం, చక్కటి బట్టలు, చక్కటి ఎంత ఆనందం. వాడు ఆనందానికి అవతలు ఉండవు. స్కూల్కి తీసుకెళ్తాం, మాస్టర్లు అందరూ కూడా వెరీ గుడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. రోజులు గడిస్తే కొద్ది వాడికి కొన్ని నేర్పిన తర్వాత, నాన్న ఏం నేర్చుకున్నావు, ఎంతగా నేర్చుకున్నావు అని చెప్పి యూనిట్ టెస్ట్ పెడతారు, అసైన్మెంట్ పెడతారు, యూనిట్ టెస్ట్ పెడతారు, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, ఫైనల్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, ఇలాగా వాడు వెళ్ళి కొద్ది ఎగ్జామ్స్ అనేటువంటి రాయవలసి వస్తుంది అనమాట. ఎందుకనంటే వాడి మీద ద్వేషంతో కాదు, వాడి మీద పగతోట పరీక్షలు కాదు, వాడు ఎంత నేర్చుకున్నాడో వాడి మనసులో ఎంతవరకు అవగాహన వచ్చింది తెలియటానికి. అలాగే దేవుడు అద్భుతం చేశాడు కదా, వీళ్ళలో ఉన్న విశ్వాసం ఎంత ఉంది పరీక్షించబడాలి. శోధించబడిన మీదనే కదా సువర్ణ ప్రకాశవంతం అవుతుంది. గమనించాలి, ఒక శిల్పం, ఒక రాతిలో ఒక శిల్పం ఏర్పడాలంటే అనేకమైన ఉరి దెబ్బలు తిన్న తర్వాత దాంట్లోని శిల్పం ఆకారం, అందమైనటువంటి రూపం బయటపడుతుంది. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు అనేటువంటి వారు దేవుని మీద ఆధారపడినటువంటి వారిగా విశ్వాసంలో పరిపూర్ణులుగా మారాలని చెప్పి అవిశ్వాసం అనేటువంటిది వెనక్కి చూస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు, ఫరో సైన్యాన్ని చూస్తున్నారు, కానీ మోసే పైకి చూస్తున్నాడు, ప్రభు వైపు చూస్తున్నాడు. కాబట్టి వెనక్కి చూస్తాం, ముందుకు నడలేము మనం, వెనక్కి చూస్తాం, ముందుకు పరిగెట్టలేము. అవిశ్వాసం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వెనక వైపు చూస్తారు. ఎందుకని? శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. కానీ విశ్వాసులు కూడా వెనక్కి తిరిగి చూస్తారు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలు, గతంలో ఎన్ని మేలు చేశారో తెలిసారు, దేవుడు గతంలో ఎన్ని అద్భుతాలు చేశారో తెలుసా, వాటిని బట్టి దేవుడు స్తుతిస్తారు. కాబట్టి ఇక్కడ నీరు లేని చోటుకి నడిపించింది ఎవరు అంటే సైతాన్ అనుకుంటారు చాలామంది. సైతాన్ గడు కాదు, అక్కడ గమనించాలి, దేవుడే వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే వారికి ఒక పరీక్ష, వారికి ఒక ఎగ్జామ్ రాయాలి. అక్కడ ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఇంకొక లెవెల్లోకి వెళ్తారు. విశ్వాసపు పరీక్ష వాళ్ళకి అక్కడ నెలకొల్పబడింది అనమాట. కాబట్టి ఆ పరిస్థితి గుండా వాళ్ళు వెళ్ళినట్లయితే స్ట్రాంగ్ అవుతారు. ఆ పరిస్థితి గుండా వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళు గట్టిపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా కఠిన శ్రమల గుండానే ప్రయాణం చేశారని మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా కఠిన శ్రమలు, మిలిటరీ ట్రైనింగ్ అంతా కూడా చాలా కఠినంగానే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ శత్రువుని ఎదుర్కోవాలంటే ఇక్కడ కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొని వాళ్ళు స్ట్రాంగ్ అయితేనే శత్రువుని అవలీలగా ఎదిరించగలుగుతారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఇటువంటి ట్రైనింగ్ మనకి ఎందుకు ఇస్తున్నాడంటే మేలు కొరకే, కీడు కొరకు మాత్రం కానే కాదు. డాక్టర్ గారు కూడా మనకి మొత్తం ఇంజెక్షన్ ఇస్తాడు, మనల్ని బలహీనం చేసేస్తాడు, మనల్ని కృంగతీస్తాడు. ఎందుకనంటే మన మేలు కొరకే. మొత్తం ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసినట్లయితే చాలా ఇబ్బంది పడతాం. పూర్వకాలం అలా జరిగేది. కాబట్టి అది మన మేలు కొరకే. మనల్ని పడుకోబెట్టి మనం తుత్తినీలుగా చేసేసి మనకి ఎనర్జీ లేకుండా చేసి మనం స్పృహలో లేకుండా చేసేది ఎందుకంటే మన మేలు కొరకే. అర్థమైంది కదా? అందుకనే దేవుడు కృంగజీవుడు ఆయనే, లేవదేవుడు ఆయనే అని చెప్పి మనం వాక్యంలో చదువుకుంటూ ఉంటుంటాం. హల్లెలూయా. ఇక్కడ 3 రోజులు నో ఫుడ్ నో వాటర్ నడుస్తూనే ఉన్నారు. కాబట్టి చేదైనటువంటి స్థలానికి నడిపించింది నాశనం చేయటానికి మాత్రం కాదు. ఈ సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. చేదైనటువంటి ప్రదేశానికి నడిపించడానికి దేవుడు నడిపించాడు. ఎందుకంటే నాశనం చేయడానికి కాదు. మన జీవితంలో శోధనలు, శ్రమలు దేవుడు ఎలా చేస్తాడు? యోబు జీవితంలో కూడా దేవుడు శోధనలు ఎలా చేశాడు? దేవుడి చిత్త ప్రకారంగానే వచ్చినాయి శ్రమలు అక్కడ యోబు గారు. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే వచ్చినాయి, దేవుడు అనుమతి ప్రకారమే వచ్చినాయి. ఈ సిచ్యువేషన్ మనకు అందరికీ తెలుసు. వీళ్ళు కూడా ఈ పరిస్థితి కూడా అనుకోకుండా వెళ్తలేదు.
దేవుడి యొక్క ఉద్దేశపూర్వకంగానే, దేవుడికి ఇష్టపూర్వకంగానే ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. సరే, ఏం జరిగిందో చూద్దాం. 25వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నేను త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. అతడు ఎవరు? మోసే యెహోవాకు మొర్రపెట్టెను. చూసారా, వాళ్ళు సనుగుతుంటే ఈయన మొరపెడుతున్నారు. ఇది దైవికమైన బిడ్డలకు ఉండవలసిన లక్షణం అనమాట. వాళ్ళు సనుగుతున్నారంటే నువ్వు కూడా వాళ్ళ మీద సనగకూడదు. వాళ్ళని ద్వేషిస్తున్నారంటే నీవు కూడా వాళ్ళని ద్వేషించకూడదు. నీ గురించి వాళ్ళు బ్యాడ్గా మాట్లాడుతున్నారంటే నువ్వు కూడా మాట్లాడకూడదు. గమనించాలి, చాలా అద్భుతమైన సూత్రం ఇది. మీ అత్తమ్మ, మీ ఆడబడుసు, మీ కొలీగు, మీ బంధువులు, మీ చర్చ్ మెంబర్స్ ఎవరైనా సరే నీ మీద సనుగుతుంటే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసు? నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవునికి మొరపెట్టాలి. ఇది ఉన్నతమైన లక్షణం, ఇది గొప్ప లక్షణం అన్నమాట. అంతేగాని వాళ్ళు నా గురించి అనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి తిట్టుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఇలాగల, ఇది వేస్ట్, టైం వేస్ట్ అనమాట. దానివల్ల వచ్చిన ఫలితం ఏముండదు. దేవుడు చెప్తున్నాడు, నా ఉగ్రతకు చోటు ఇయ్యండి, నాకు సమస్య ఏంటో తీసుకొచ్చి నేను పరిష్కరిస్తాను. కాబట్టి ఇక్కడ మోషే గారు, ఎందుకని మీరు సనుగుతున్నారు? ఇప్పుడే కదా ఎర్రసముద్రం దాటారు, దేవుడు అద్భుతం చేశాడు కదా, బుద్ధి లేదా మీకు? ఇట్లా మాట్లాడలేదు. మనలో చాలా మంది అదే అనమాట. ఎందుకు అలా చేస్తున్నారు మీరు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయారు మీరు? బుద్ధి లేదా మీకు? ఎలా దూరం అయిపోయారు దేవునికి? ఇట్లా మనం డీల్ చేస్తూ ఉంటాం చాలామంది కదా. కానీ ఇక్కడ మోషే గారు అసలు వాళ్ళని ఏమనలేదు. గమనించాలి పిల్లలు, దేవుని సంఘం, దేవుని శరీరం. ఎప్పుడైతే దేవుని సంఘాన్ని మనం ఒక మాట అంటామో దేవుడు ఊరుకోడు. అది ఒక వ్యక్తి అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, లక్షల మంది అవ్వచ్చు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేయాలంటే దేవుని మహిమార్థం వాడుకోవాలి. వలసాని గారా, సరే, మోసే గారు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియుల, బైబిల్లో ఉన్న విషయాలే చెప్తున్నాను నేను, సొంతంగా ఏం చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మళ్ళీ చెప్తున్నాను. అతడు అనగా మోసే యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తామో దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ప్రజల వైపు మనం చూసి ప్రజలతో ఏకీభవించి మనం కూడా వాళ్ళలాగానే సనుగామనుకోండి, మనోనేత్రాలు మూయబడతాయి, గుడ్డితనం వచ్చేద్దన్నమాట. మనం కూడా గుడ్డోళ్ళు అయిపోతాం. ఏం మాట్లాడుతున్నామో తెలియదు తొందరపాటులో. ఎందుకంటే వాళ్ళ కోపం ఉన్నప్పుడు మనం కూడా కోపడ్డాం అనుకోండి, వాళ్ళు దూషిస్తుంటే మనం దూషించేసాం అనుకోండి, బుర్ర పని చేయదు, ఇంకా మైండ్ బ్లాక్ అయిపోద్ది కదంటారా. మోసే గారు అలా చేయట్లేదు. ఓహో, వాళ్ళు సనుగుతున్నారా? ఎవరి మీద? మోసే మీద సనుగుతున్నాడు. కానీ మోసే పట్టించుకోలేదు. పైగా ప్రార్థన ఏం చేస్తున్నాడు? ప్రభావ వీళ్ళు వీళ్ళు సనుగుతున్నారు, వీళ్ళని తిడుతున్నారు, ఇది కూడా ప్రార్థన చేయలేదు, దేవుడికి మొరపెట్టాడు అంతే. వాళ్ళ గురించి కూడా అక్కడ మోసే గారు ఎత్తలేదు. అక్కడ ప్రభువా ఇదిగో సమస్య, ప్రభువా అని మొరపెట్టాడు. వెంటనే చూడండి, అక్కడ అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సమస్య, ఇదంతా కూడా చేదు, ఇదంతా భయంకరమైన సిచ్యువేషన్. ఆ సమయంలో దేవునికి మొరపెడితే, ఆ సమయంలో దేవునికి అవకాశం ఇస్తే, ఎప్పుడైతే మన జీవితం చేదైపోయిందో, ఎప్పుడైతే మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదురవ్వాయో, ఎప్పుడైతే మన జీవితంలో మరి చాలా చేదైన అనుభవాలు కూడా వెళ్ళాం బ్రదర్, చాలా చాలా చేదు. సడన్గా నా భర్త చనిపోయాడు, సడన్గా నా కుమారుడు చనిపోయాడు, అసలు ఆధారం వాళ్ళే, ఇంక వాళ్ళ లేకపోతే మా భవిష్యత్తు లేదు. ఎంత చేదైన అనుభవం అంటే, నా భర్త ఎంతో పరిచయలు ముందుకు సాగుతూ ఉన్నాడు, గొప్ప దైవ సేవకుడే, కానీ సడన్గా చనిపోయాడు. ఇటువంటి చేదైన అనుభవాలు మీరు చాలా మందికి ఎదుర్కొంటుండవచ్చు. ఇక్కడ దేవాది దేవుడు చెలవిస్తున్నట్టు మాటను చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులు గమనించండి, ఇక్కడ ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ చేదైనటువంటి పరిస్థితి ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక చెట్టును చూపించాడంట. పరిస్థితి చేదు, పరిష్కారం చెట్టు. చేదుకు పరిష్కారం చెట్టును చూపించాడు దేవుడు. 30 లక్షల మంది చూస్తున్నారు, కనిపించట్లేదు. ఒక్కడికే కనిపించింది. ఎక్కడైనా ఉందా చెట్టు? లేదు. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే పరిష్కారం ఉంది. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య దగ్గరే పరిష్కారం ఉంటుంది, కానీ కనిపించదు మనకి. మన మనోనేత్రం గుడ్డితనం కలుగజేస్తుందని ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కొరింథీ పత్రికలో ఉంటుంది. మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని మనకి ఆ విషయాలు అర్థం కాదనమాట. అప్పుడు మోషే గారు చూశారు, చూడండి, ఒక చెట్టును చూపాను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరిరక్షించి మీ దేవుడని యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలిగేసిన రోగములు ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అనెను. దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్వరం ఎవరైతే బాగా వింటారో, దేవుని స్వరం ఎవరైతే క్లారిటీగా వినటం చేస్తారో, అంటే దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటుంటాడు, పరిస్థితుల ద్వారా, వాక్యం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా, వినడం ద్వారా, ఇలా చాలా విధాలుగా దేవుడు మాట్లాడతాడు. ఎవరైతే దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారో, దేవుని స్వరం వినేవారు లేమిలో జీవించరు. రాసి పెట్టుకోండి, దేవుని స్వరం వినేటువంటి వారు లేమిలో ఉండరు. కాబట్టి ఇక్కడ మోషే గారు కూడా అదే మారా అనుభవంలో ఉన్నాడు, కానీ ఆయన దేవుని స్వరం విన్నాడు. కాబట్టి అక్కడ చెట్టు ఉంది, మోషే ఆ చెట్టుని తీసి నీటిలో వేయి అన్నాడు. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సమస్యని ఆయన పరిష్కరించాడు, ఇక్కడ నీవే పరిష్కరించాలి. లాజరు చనిపోయినప్పుడు దేవుడు వచ్చి లాజరు బయటికి రావట్లేదు, ఆ సమాధికున్న రాతిని మీరు తొలగించండి అంటున్నాడు. మీరు చేయవలసింది ఉంది, అప్పుడు నేను కూడా చేస్తాను, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇక్కడ మోషేతో కూడా అంటున్నాడు, ఇదే సమస్య, అయితే అదిగో చెట్టు, ఆ చెట్టుని తీసి అందులై అంటా ఉన్నాడు. వెంటనే మరి మోషే గారికి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ చెట్టుని తీసి చూడండి వేసిన వెంటనే ఏమైందో చూద్దాం మనం. ఆ చెట్టుని చూపిన అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయ. ఇప్పుడు గమనించాలి మనం, చాలా అద్భుతమైన విషయం. దేవుడు ఎందుకని మారా అనుభవంలోనికి నడిపించాడంటే, మారా నీళ్లు తాగించడానిక, మారాలోనే మకాం పెట్టుకుని ఉంటారనా? కాదు. ఒక్కోసారి మనకి చాలా క్లిష్టమైన పరిస్థితులు కూడా నడిపిస్తాడు, చాలా కష్టమైన పరిస్థితులు కూడా నడిపిస్తాడు, నిందలు గుండా, అవమానాలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది, కానీ అక్కడ ఉంటాను కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కఠినమైనటువంటి శ్రమలు అనుభవించారు, శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఉండటానిక? కాదు, సమాధిని చీల్చుకుని ఆయన బయటకు వచ్చాడు, పునరుత్థానుడిగా జయించాడు. మీ జీవితంలో గొప్ప సాక్ష్యం మీరు చెప్పుండొచ్చు. ఎర్ర సముద్రం అనేటువంటి సమస్యను మీరు దాటుకుని వచ్చి అద్భుతమైన టెస్ట్ అని చెప్పారు. వెంటనే ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? మారా. గమనించాలి, మీరు గొప్ప సాక్ష్యం చెప్పుకుండొచ్చు, గొప్ప జీవితం జీవించి ఉండొచ్చు, దేవుని గొప్పగా మహింపరిచిన వారయ్యే ఉండొచ్చు గతంలో, కానీ ఇప్పుడు మారా అనుభవాన్ని మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. చేదైనటువంటి అనుభవాలు కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు కూడా మీరు వెళ్తుండొచ్చు, అనారోగ్య పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు, కానీ దేవుడు అక్కడ ఉంచడానికి కాదు మిమ్మల్ని నడిపించేటువంటిది. జీవితంలో అదొక భాగం, జీవితంలో అదొక పార్టు. జీవితంలో యోహాను 16:33 ప్రకారం లోకంలో మీకు శ్రమలు సంభవిస్తాయి, ఆయన ధైర్యం తెచ్చుకోండి, జయిస్తారు. మీరు వెళ్ళినటువంటి ప్రదేశం చీకటిగా ఉండొచ్చు, ఎందుకనంటే అది వెలుగుగా మీ ద్వారా మార్చబడటానికి దేవుడు అక్కడికి నడిపించాడు. మీరున్నటువంటి కుటుంబంలో అశాంతి ఉండొచ్చు, మీరు చేస్తున్న ఉద్యోగం ప్లేస్లో క్రిటికల్ పొజిషన్స్ ఉండొచ్చు, అవన్నిటిని చక్కపరచడానికే దేవుడు అక్కడికి మిమ్మల్ని నడిపించాడు. అపోస్తలులైన పౌలు, పేతురు, పౌలు, శీలలు మరి జైల్లోకి వెళ్ళారు, బంధకాలు వేయబడ్డాయి, బొండలు వేయబడ్డాయి. వాళ్ళు బాధ పెట్టడానికి దేవుడు తీసుకెళ్ళాడు అక్కడికి, వాళ్ళని శ్రమ పెట్టడానికి దేవుడు తీసుకెళ్ళాడు అక్కడికి, వాళ్ళని కృంగజేయడానికి దేవుడు తీసుకెళ్ళాడు అక్కడికి? లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళింది ఎందుకంటే కొంత సమయం, కొన్ని గంటలు వాళ్ళ బంధకాల చేత బంధించబడిన, రక్తము కారుచున్న, శ్రమలు అనుభవించిన శాశ్వతంగా అక్కడ ఉంట కాదు. అక్కడ ఉన్న ప్రజల బంధకాల నుంచి విడిపించడానికి, ఆ జైలు యొక్క అధికారి కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు అక్కడ వాళ్ళని నడిపించాడు అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం అద్భుతం, వండర్ చూశారు. తర్వాత మళ్ళీ ఎక్కడికి నడిపించబడ్డారని 3 డేస్లోనే మారా అనుభవంలోనికి, చేదైన అనుభవంలోనికి. చాలా అద్భుతమైన విషయం. చాలామంది జీవితంలో ఇదే జరుగుతూ ఉన్నది. బ్రదర్, గతంలో దేవుడు మా జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు తెలుసా? వివాహం అవుదనుకున్న వివాహం అయింది, ప్రైజ్ గాడ్. పిల్లలు పుట్టరు అనుకున్నాం, పిల్లలు పుట్టారు, కానీ పుట్టిన ఆనందం కొన్ని రోజులకే వాడికి జాండీస్ వచ్చింది, వాళ్ళకి సమస్య వచ్చింది, వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. ప్రైజ్ గాడ్. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఎందుకు వచ్చిందంటే నీ సమస్య, ఎందుకు వచ్చిందంటే నీ రోగం? దేవుని మహిమపరచడానికే. ఈ గుడ్డివాడికి ఎందుకు పుట్టాడంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వాడి పాపం, వాడి తల్లిదండ్రుల పాపం, ఏం రీజన్ చెప్పట్లేదు, దేవుని మహిమపరచడానికే. గుడ్డివాడిగా పుట్టాడా? అయితే వాడికి చూపును అనుగ్రహిద్దాం, వాడు చూచేలా చేద్దాం, దాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. కాబట్టి మన జీవితంలో ఎదురే ప్రతి సమస్య ప్రభుని మహిమపరచడానికి అని గుర్తించినప్పుడు సంతోషిస్తూ ఉంటుంటాం శ్రమలను బట్టి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది, మారా అనుభవం వచ్చింది, కానీ అక్కడ ఉండిపోయారా? ఆ మారా నీళ్ళే తాగదా వాళ్ళు? లేదు. మారా నీళ్ళు, చేదని నీళ్ళు తాగించడానిక దేవుడు వాళ్ళు నడిపించింది కాదు. ఆ మారాని మధురంగా మార్చడానికి దేవుడు అక్కడికి నడిపించాడు. ఆ మారా అనుభవం మధురంగా మార్చబడిపోయింది. దేవునికి ఆ కొమ్మ క్రీస్తే. మారా అనగా మన జీవితాలు, చేదైనట్లు మన జీవితాలు, త్రాగటానికి పనికిరానట్లు మన జీవితాలు, ఎవరికి ఉపయోగం లేనట్లు మన జీవితాలలోనికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించినప్పుడు, నమ్మి బాప్తిసం పొందినప్పుడు మారా లాంటి మన జీవితాలు మధురంగా మార్చబడతాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వారందరి జీవితాలు మధురంగా మార్చబడను గాక. ఆర్థిక సమస్యలు అనేటువంటి మారా అనుభవం నుంచి ఐశ్వర్యమైనటువంటి మధురానుభూతులను దేవుడు నడిపించిన గాక. అనారోగ్యమైనటువంటి మారా అనుభవంలో నుంచి ఆరోగ్యమైనటువంటి మధురానుభూతులను దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని స్వీకరించినప్పుడు నీ దేవుడిని యెహోవాని సేవించవలను. అలా సేవించినప్పుడు నీలో గొడ్రెలతనం ఉండదు, నీలో రోగం ఉండదు అని నిర్గమకాండం 23:25లో దేవుడు సెలవిస్తూ వచ్చున్నాడు. కాబట్టి ఆ మార మధురంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 27వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. తరువాత వారు ఎలుగుమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. గమనించాలి. తర్వాత దేవుడు ఎక్కడికి నడిపించాడంటే మళ్ళీని ఎలీము. ఎలీము అనేటువంటిది ద ప్లేస్ ఆఫ్ రిఫ్రెష్మెంట్, అంటే ఒక గోవా లాంటిది అనుకోవాలన్నమాట. ఎలీము అనేటువంటిది సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం, సమృద్ధి అయిన నీళ్లు. ఎన్నంటే 12 నీటి బొగ్గలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 70 ఈత చెట్లు. 70 అనేటువంటిది పరిపూర్ణతకు సాదృశ్యం. ఎన్నిసార్లు క్షమించాలి ఏమంటే 70 మార్లు. అంటే ఆ రోజుల్లో వాళ్ళ వాడుక భాషలో అంటే లైఫ్ టైం క్షమించాలి అన్నట్టు. 70 అంటే ఇంకా వాళ్ళకి సర్వసమృద్ధి అనమాట. అలాగే 12 అంటే 12 నెలలకు సాదృశ్యం, అంటే సంవత్సరం పొడుగున. అంటే వాళ్ళకి లోటు లేదు. 12 నీటి బొగ్గలు అంటే డ్రాప్స్ అని కాదు, అక్కడ 12 నదులు అనుకోండి. ఎందుకంటే 30 లక్షల మందికి నీళ్లు కావాలంటే ఎంత కావాలి? అంత సమృద్ధి. ఇప్పుడు మళ్ళీ చూడండి, అక్కడ ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఆనందోత్సాహాలతో పండగ చేసుకున్నారు. మళ్ళీ చేదు అని అనుకున్నారు, కృంగిపోయారు, బాధపడ్డారు, సనిగారు. రెండో సందర్భం చూసాం మనం. ఇదే రెండో సందర్భం ఎక్కడంటే మారా దగ్గర సానగారు. మారా దగ్గర దేవుని శోధించారు. హల్లెలూయా. ఈ రెండో సందర్భంతో ఈరోజు ముగిందాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ మూడో సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సరే, మారా అనుభవం నుంచి ఎలీములోకి నడిపించాడు. ఎలీము అనేటువంటిది ద ప్లేస్ ఆఫ్ రిఫ్రెష్మెంట్. రిఫ్రెష్ అయ్యారన్నమాట. చూడండి, ఎగ్జామ్ రాసిన వెంటనే మనం పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికి చక్కగా వాళ్ళు ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా ఒక చక్కటి ఏసీస్ కూర్చోబెట్టి చేసినప్పుడు ఎంత రిఫ్రెష్గా ఉంటారా? ఎండలో బాగా మాడిపోయి వచ్చినటువంటి వ్యక్తికి చక్కగా ఏసీ కొంచెం మంచి వాటర్ ఇచ్చి కూర్చోబెడితే ఎంత రిఫ్రెష్గా ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ శ్రమ గుండా వచ్చారు, ఈ చేదుని అనుభవం గుండా వచ్చారు, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రిఫ్రెష్మెంట్ ఎలీములోనికి రావడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 30 నదులు మనం అనుకోవాలన్నమాట. అక్కడ ఇక్కడ 12 అంటే 12 నదులు అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఎలీములోకి వచ్చారు. ఎలీములో ఏ సమస్య లేదు, ఎలీములో విశ్రాంతి, ఎలీములో ఆనందం, ఎలీములో సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీములో సమృద్ధి ఉంది, ఎలీములో ఏ బాధ లేదు. మళ్ళా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆనందంతో మునిగిపోయారు ప్రజలు, సంతోషంతో మునిగిపోయారు ప్రజలు. గమనించాలి ప్రియులారా, మానవ జీవితం సముద్రపు కెరటం లాంటిది అనమాట. ఎగిసి పడుతూ ఉంటుంటుంది. సుఖం దుఃఖం, ఆనందం దుఃఖం, చీకటి వెలుగు. చూడండి, ఒకరోజు మనకి ఎలా ఉంటుంది? పగలు ఉంటుంది, చీకటి ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం, సుఖం దుఃఖం, ఇవన్నీ కూడా మానవ జీవితంలో మిళితమై ఉన్నాయి. ఇవన్నిటిని మనం జాగ్రత్తగా అనుభవిస్తూ వెళ్తూ ఉండాలి. అదే జీవితం అనమాట. చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్కడ ప్రారంభమయ్యారు? ఎర్ర సముద్రం, తర్వాత అనుభవం మారా, తర్వాత ఎలీము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమృద్ధి తర్వాత పిల్లరా మరి వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ సమృద్ధి ఉంది, విశ్రాంతి ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం. బలపరచబడ్డారా? కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు సరైనటువంటి సందర్భాలు 2 చూసాం. ఎర్ర సముద్రం దగ్గర, మారా దగ్గర. ఈ 2 సందర్భాల్లో దేవుని శోధించారు. కాబట్టి విశ్వాసంలో బలహీనైన వారు మాత్రమే సనిగుతారు. మోసే సనిగినట్లేదు కదా. అక్కడ మోసే దేవునికి మొరపెడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మారా అనుభవంలోకి దేవుడు నడిపించేటువంటిది అక్కడ ఉండటానికి కాదు. దేవుడు మారను మధురంగా చేయడానికే దేవుడు మనల్ని అక్కడికి నడిపిస్తూ ఉన్నాడు.
చేదైనటువంటి స్థలానికి దేవుడు నడిపించేటువంటిది నిన్ను నన్ను నాశనం చేయడానికి కాదు, ఆ స్థలాన్ని నీ ద్వారా బాగు చేయడానికి. అలాగే ఇటువంటి అత్తమామను దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు, ఇటువంటి చేదైనటువంటి ఇటువంటి విషంతో నిండినటువంటి మనుషులు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ జీవితాలను మధురంగా నీ ద్వారా మార్చడానికని చెప్పి గ్రహించాలి. ఇక్కడ చేదైన అనుభవంలోంచి ఎలీములోనికి వచ్చారు. ఎలీములో సమృద్ధి, ఎలీములో ఆశీర్వాదం, ఎలీములో సంతోషం, ఎలీములో ఆనందం. వాళ్ళు ఇంకా ఆ సర్వ సమృద్ధిలో జీవిస్తూ ఉన్నారు, ఆనందంలో జీవిస్తూ ఉన్నారు. తర్వాత ఏం జరిగిందనేటువంటిది మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఈ రెండవ సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే. బుద్ధి వచ్చిందా? ఏం బుద్ధి వచ్చింది? ఇజ్రాయేల్ ప్రజల వలె సనగకూడదు, మరేం చేయాలి? మోషే వలె దేవునికి మొరపెట్టాలి, దేవుని స్తుతించాలి. సమస్య వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూసినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, సమస్య వీళ్ళని ఏదో చేస్తుందని భయపడరు, సమస్యకే వీళ్ళు సమస్యగా తయారవుతారు. గమనించాలి. మోసే ఏమంటున్నారు? వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, మనమే వాళ్ళని చేయబోతున్నాం. వాళ్ళు మనల్ని నాశనం చేయరు, మనమే వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నాం. వాళ్ళు మనల్ని సమాధి చేయరు, మనమే వాళ్ళని సమాధి చేస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? కాబట్టి ఈ మనల్ని చేదైనటువంటి అనుభవానికి మార్చదు, మనమే ఈ చేదైనటువంటి అనుభవాన్ని మధురంగా మార్చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ చీకటి మనల్ని చీకటిగా మార్చదు, ఈ చీకటిని వెలుగుగా మార్చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ అంధకారాన్ని అద్భుతమైనటువంటి వెలుగుగా మార్చబోతున్నాం మనం. ఇది మోషే గారు యొక్క మరి ఆలోచన ఎట్లా ఉందో చూసారా? దేవుడి ఆలోచన ఎట్లా ఉందో చూసారా? అనుభవంలోకి నడిపించి మధురంగా మార్చడానికే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ జీవితంలో మీరెంతవరకు శ్రమలు, బాధలు, మారాలంటే అనుభవంలో గుండా వెళ్తుంటే ఈరోజు దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. స్తోత్రం దేవా. చాలా అద్భుతమైన మాటల ద్వారా, చాలా అద్భుతమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఎంతమంది ఈ వాక్యం విన్నారో అందరూ దీవించమని, ప్రతి వారి జీవితంలో ఉన్న అనుభవాన్ని మధురంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి.